మహాశివరాత్రి నాడు ఏమి చేయాలి? ఉపవాసం ఎలా పాటించాలి? ప్రపంచవ్యాప్తంగా హిందువులు ఈ పవిత్రమైన రోజున ఉపవాసం ఉంటారు. అలా ఉండడం వల్ల శరీరం విషపూరిత రసాయనాలను నిర్వీకరణ చేయడానికి మరియు మనస్సుకు ప్రశాంతతను తీసుకురావడానికి కూడా సహాయపడుతుంది. విశ్రాంతి స్థితిలో లేని మనసు సులభంగా ధ్యానంలోకి జారిపోతుంది. ఉపవాసం శరీరానికి సహాయపడుతుంది. ఈ రోజున పండ్లు మరియు తేలికపాటి ఆహారం వంటి సులభంగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవాలి. ధ్యానం మరియు జపం చేయడం ఎలా? మహాశివరాత్రి నాడు చేసే ధ్యానం అత్యంత పవిత్రమైనదిగా పరిగణింపబడుతుంది. ఈ రోజున ప్రజలు మెలకువగా ఉండి శివమంత్రాన్ని పఠిస్తూ ధ్యానం చేయాలి. మీరు ప్రతిరోజు ధ్యానం చేయలేకపోతే దేవునికి దగ్గరవ్వడానికి ఈ ప్రత్యేకమైన రోజున ధ్యానం చేయడం చాలా మంచిది. శివలింగ పూజా విధానం. ఈ రోజున శివలింగాన్ని పూజిస్తారు. ఇది శివుని రూపాన్ని సూచిస్తుంది. శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి మీరు బిల్వ చెట్టు ఆకులను ఉపయోగించవచ్చు. బిల్వపత్రం 3 అంశాలను సూచిస్తుంది: రజ, తమ మరియు సత్వ. ఇవన్నీ సానుకూలత, శాంతి మరియు సృజనాత్మకతను తెస్తాయి. ఇవి మీ చర్యలపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయి. రుద్రాభిషేక పూజ. మహాశివరాత్రి నాడు శివుడిని ప్రసన్నం చేసుకోవడం కోసం రుద్రాభిషేక పూజ చేయడం ద్వారా వారి కోరికలు తీరుతాయి. మహామృత్యుంజయ హోమం అన్ని ప్రతికూల సంఘటనలను మరియు శక్తులను తొలగించడానికి ఈ పవిత్రమైన రోజున నిర్వహిస్తారు. శివరాత్రి పూజ కోసం కావాల్సిన సామగ్రి: పండ్లు, నెయ్యి, పెరుగు, పాలు, తేనె మరియు బిల్వపత్ర ఆకులు. మహాశివరాత్రి పూజా విధానం. భారతదేశంలోని వివిధ రాష్ట్రాలలో మహాశివరాత్రిని వివిధ రకాలుగా జరుపుకుంటారు. వారు వివిధ పూజలు చేస్తూ ఉంటారు. ఉదయం పూట శివుని ఆలయాన్ని సందర్శించి ఆయన ఆశీర్వాదం తీసుకోవడమే ముఖ్యమైన పూజ. ప్రజలు కూడా మధ్యాహ్నం ముందు పూజ పూర్తి చేసి దర్శనం కోసం ఆలయాలు సందర్శిస్తారు. పూజ చేసేటప్పుడు ప్రజలు శివుడికి నీరు, పాలు మరియు పండ్లు, బిల్వపత్రాలు మరియు దత్తూరపత్రం వంటివి ఇతర వస్తువులు సమర్పిస్తూ ఉంటారు. ప్రభువు వీటిని ఇష్టపడతాడు. ఈ పవిత్రమైన రోజున తెల్లవారుజామున నిద్రలేచి నీటిలో నువ్వులు వేసి స్నానం చేస్తే ఆత్మ మరియు శరీరం శుద్ధి అవుతాయని ప్రజలు తరచుగా నమ్ముతారు. ప్రజలు గంగా నదిలో పవిత్ర స్నానం చేయొచ్చు, ఒకవేళ కుదిరితే. స్నానం చేసేటప్పుడు ప్రజలు సాయంత్రం వరకు ఉపవాసం ఉండాలని ప్రమాణం చేస్తారు మరియు పండ్లు మాత్రమే తీసుకుంటారు. భగవంతుని ఆశీస్సులు పొంది మంచి జీవితం గడపాలని మరుసటి రోజు ఉపవాస దీక్ష విరమిస్తారు. ఉపవాసం చేసే భక్తులు పగటిపూట మాత్రం పండ్లు మరియు పాలు తీసుకుని సాయంత్రం వరకు నీరు కూడా తాగకుండా ఉంటారు. సాయంత్రం స్నానం చేసి ఇంటికి దగ్గరగా ఉన్న గుడికి వెళ్ళి మట్టితో శివలింగాన్ని తయారు చేసి నైవేద్యం పెట్టి నెయ్యి పూసి అభిషేకం చేస్తారు. ఈ పూజను నిర్వహించడానికి ఉపయోగించే వివిధ పదార్థాలు పాలు, పెరుగు, నెయ్యి, చక్కెర, చందనం మరియు నీరు. మహాశివరాత్రి పూజా సమయం ఉదయం ఉంటుంది. రోజులో 1 లేదా 2 సార్లు చేస్తారు. ప్రహార్ పూజ చేయాలనుకునే వ్యక్తులు మొదటి ప్రహార్ మరియు 2వ ప్రహార్పై అభిషేకం చేస్తారు. వారు పెరుగుతో, 3వ ప్రహారంలో నెయ్యితో, 4వ ప్రహారంలో తేనెతో అభిషేకం చేస్తారు. ఈ పూజలు చేసిన తరువాత శివుడికి బిల్వపత్రాలతో అలంకరిస్తారు. వీటిని పరమశివునికి ప్రసాదంగా పరిగణిస్తారు. శివునికి బిల్వంతో అలంకరించిన తర్వాత ధూపంతో పాటు చందనం మరియు కుంకుమాన్ని ఉపయోగిస్తారు. భగవంతుడికి సమర్పించే వస్తువులలో భస్మం మరియు విభూది కూడా ఉంటాయి.
ఈ పూజ చేస్తున్నప్పుడు ఓం నమః శివాయ మంత్రం జపిస్తూ ఉండాలి. స్నానం చేసిన తరువాత మరియు చతుర్దశి తిథికి ముందు మీ ఉపవాసాన్ని విరమించవచ్చు. మీరు ఉపవాసంలో ఉన్నప్పుడు జీర్ణం కాని ఆహారం శరీరం లోపల ఉండకూడదు. ఈ పవిత్రమైన రోజు ముందు రోజుకు ఒక భోజనం మాత్రమే తీసుకోండి. మహాశివరాత్రి పూజా సమయంలో మీరు దూరంగా ఉండవలసిన విషయాలు: సాయంత్రం సమయంలో నిద్రపోకూడదు, నాన్ వెజ్ ఫుడ్ తీసుకోవద్దు, ఎలాంటి గొడవలు పడకూడదు, అబద్ధాలు చెప్పకూడదు మరియు ధ్యానం చేయడం లేదా మంత్రం పఠించడం ద్వారా శివుని లోకంలో పూర్తిగా నిమగ్నమై ఉండాలి. ఓం నమః శివాయ.